ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. చట్టసభలో 33% రిజర్వేషన్ ప్రధాని మోదీ కల్పించారని తెలియజేశారు. ఇది దేశంలో గొప్ప నిర్ణయమని కూడా ఆమె కొనియాడారు. మహిళా రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగనుందన్నారు. మహిళా సాధికారత కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా పురంధరేశ్వరి తెలియజేశారు. మన దేశంలో ఇంతకు ముందు ప్రతి 1000 పురుషులకి 824 వరకు మహిళల యొక్క శాతం సంఖ్య ఉన్నటువంటి సందర్భంలో అది ఇవాళ వృద్ధి చెంది 1000 పురుషులకి 1024 మంది మహిళలు ఇవాళ ఉండేటువంటి పరిస్థితి మన దేశంలో మనం చూస్తున్నాం. ప్రధానంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్నది అని మనం భావించిన అక్కడే ఎక్కువ గర్భస్రావాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. కానీ అది కూడా ఇవాళ మెరుగయ్యి 1000కి దాటినటువంటి నేపథ్యం ఇవాళ మన దేశంలో ఆ పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా గర్భంతో ఉన్నటువంటి మహిళ పౌష్టికాహారం లేనటువంటి సందర్భంలో ప్రసూతి సమయంలో మహిళ మరణించడం లేదా పుట్టిన బిడ్డ కూడా పౌష్టిక లోపంతో జన్మించడం, ఈ రకమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు సురక్షిత్ మాతృత్వ వందన యోజన అనేటువంటి పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మాధ్యమంగా గర్భిణి అనేటువంటి మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక తను రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే వారికి ఉచితంగానే చెకప్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రధాని గారు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. దాని మాధ్యమంగా మనం చూసినట్లయితే దగ్గర 7 కోట్ల మంది మహిళలు ఇవాళ దాని మాధ్యమంగా లాభించడం మాత్రమే కాకుండా వారికి దగ్గర 22,350 ఫెసిలిటీస్లో వారికి సంబంధించినటువంటి